నెక్స్ట్ ఇంకెవరిని అడిగా? మేఘనా, ఈ 4 ట్రాన్సిషన్స్ లో విచ్ ట్రాన్సిషన్ రిక్వైర్స్ లీస్ట్ ఎనర్జీ? మేఘనా, మా ఇంత క్లాస్ టైం వేస్ట్ అలాని వదిలేయగలమా అంటే లేదు, అందరూ ఫాలో అవ్వాలి. ప్లీజ్ రెస్పాండ్ క్విక్లీ, రెస్పాన్స్ తొందరగా ఇవ్వండి. ఏ ట్రాన్సిషన్ కి N2 5 star మ్యామ్. చూడండి, నా స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? ఓకేనమ్మా, నేను నిన్న క్రోమోఫోర్ తో ఆపేశాను. క్రోమోఫోర్ అంటే ఏమని చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? Any group which exhibits characteristic absorption in the UV visible చదవద్దు. region. ఓకే, అలాగే, వెరీ గుడ్. చదవద్దు. ఏమని చెప్పాను? అంటే ఏంటి? ఏంటంటే UV visible region పైన characteristic absorption చూపిస్తుంది. ఏదో ఒక పీక్ చూపించాలి. ఏ గ్రూప్ అయితే మన యూవీ విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఒక పీక్ చూపిస్తుందో, ఒక అంతేనా? ఓకేనమ్మా. క్రోమోఫోర్ లాస్ట్ టైం దాకా మనం ఏమనుకునే వాళ్ళం, క్రోమో అంటే కలర్, సో కలర్ ఇచ్చే కాంపౌండే క్రోమోఫోర్ అని మనకి ఒక నార్మల్ జనరలైజ్డ్ డెఫినేషన్ ఉండేది. కానీ ఇప్పుడు అది కాదు. ఆ క్రోమోఫోర్, దట్ క్రోమోఫోర్ మే ఆర్ మే నాట్ ఇంపార్ట్ కలర్. అది కలర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇథిలీన్ మాలిక్యూల్, ఇథిలీన్ గ్రూప్ ఉంది, అది ఎగ్జాంపుల్ ఫర్ క్రోమోఫోర్, బట్ ఇట్ విల్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ కలర్. నేను ఇంకా చెప్పాను, క్రోమోఫోర్ టైప్స్ 2 రకాలు ఉంటాయని, 2 టైప్స్ ఉంటాయని. ఫస్ట్ టైప్ ఏంటి? క్రోమోఫోర్స్ షోయింగ్ π2 π ట్రాన్సిషన్. సెకండ్ టైప్ ఈస్ chromophoric groups showing π2 π and N2 π transitions. π2 π కి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రూప్స్ హ్యావింగ్ అన్సాచురేషన్. π2 π అంటే అన్సాచురేషన్ ఉన్న గ్రూప్స్. ఈ టైప్ కి ఎగ్జాంపుల్ అంటే ఏంటి? డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. మరి π2 π N2 π ట్రాన్సిషన్ చూపించగలిగే క్రోమోఫోర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మరి N2 π కూడా చూపించాలంట. N2 π కూడా చూపించాలంటే ఏముండాలి? అండ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ అంటే హెట్రో ఆటమ్. కార్బనైల్ లో ఆక్సిజన్ ఉంది, నైట్రైల్ లో నైట్రోజన్ ఉంది, ఎజో అంటే డబుల్ బాండ్ అండ్ ఎస్. ఇవన్నీ ఈ కేటగిరీ ఆఫ్ క్రోమోఫోర్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, షిఫ్ట్స్ అమ్మా. ఈ గ్రీన్ కలర్ జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. ప్లీజ్ పే అటెన్షన్. కొన్ని రకాల షిఫ్ట్స్ ఉంటాయి. ఆ షిఫ్ట్ దేంట్లో? గ్రీన్ కలర్ కర్వ్ ఉందా? డిడ్ యూ ఆల్ హ్యావ్ గ్రీన్ కలర్ కర్వ్? ఆ కర్వ్ ఏంటి? ఏదో ఒక కాంపౌండ్ కి వచ్చిన పీక్. ఓకేనా? ఆ కాంపౌండ్ కంట ఇఫ్ వి యాడ్ ఎనీ అదర్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలినే ఉందనుకోండి, ఇథిలిన్ కి ఎక్కడ ఉంటుందని చెప్పాను లాంబ్డా మ్యాక్స్ వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ కి లాంబ్డా మ్యాక్స్ వాల్యూ 100 దగ్గర ఉందనుకోండి, ఇది ఈ గ్రీన్ కలర్ పీక్ ఇథిలిన్ యొక్క పీక్. ఓకేనా? మా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఈ పీక్ ఇథిలిన్ యొక్క పీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ కి లాంబ్డా మ్యాక్స్ 100 దగ్గర ఉందనుకోండి, నేను ఆ ఇథిలిన్ మాలిక్యూల్ కి ఏదో ఒక చేంజ్ తీసుకొస్తాను. ఏదో ఒక చేంజ్ అంటే ఇథిలిన్ మాలిక్యూల్ కి ఒక కొత్త గ్రూప్ యాడ్ చేయడము, లేదా ఇథిలిన్ మాలిక్యూల్ ఉన్న సొల్యూషన్ సాల్వెంట్ మార్చడమో చేస్తా. అర్థమవుతుందా?
నేను తీసుకున్న శాంపుల్ మాలిక్యూల్ కి ఎన్ని స్ట్రక్చరల్ చేంజ్ కానీ జామెట్రికల్ రాసుకోవాలి మీరు. మనకున్న శాంపుల్ మాలిక్యూల్ కి ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ కానీ జామెట్రికల్ చేంజ్ కానీ లేదా సాల్వెంట్ లో చేంజ్ కానీ ఏ రకమైన చేంజ్ తీసుకొచ్చినా దాని యొక్క అబ్జార్ప్షన్ మాక్సిమమ్ షిఫ్ట్ అవుతుందమ్మా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ మాలిక్యూల్ యొక్క అబ్జార్ప్షన్ పీక్, నేనేం చేస్తాను, ఇథిలిన్ మాలిక్యూల్ ఇంకో ఇథిలిన్ మాలిక్యూల్ యాడ్ చేస్తాను. అప్పుడు ఏం మాలిక్యూల్ అవుతుంది చెప్పండి? ఒక ఇథిలిన్ మాలిక్యూల్ కి ఇంకో ఇథిలిన్ మాలిక్యూల్ యాడ్ చేస్తాను. అప్పుడు ఏం మాలిక్యూల్ అవుతుంది? బ్యూటిన్, బ్యూటాడైన్, 1,3 బ్యూటాడైన్. అవునా? నేను చెప్పా ఇథిలిన్ మాలిక్యూల్ కి కాంజుగేషన్ లో డబుల్ బాండ్స్ యాడ్ చేస్తే లాంబ్డా మ్యాక్స్ తగ్గుతుందా? ఇథిలిన్ కి బ్యూటాడైన్ కి లాంబ్డా మ్యాక్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? If there is a conjugation, energy gap between pi and pi star decreases. ఎనర్జీ గ్యాప్ తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది? లాంబ్డా మ్యాక్స్ పెరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ, గుర్తుంచుకోవాలమ్మా ఎగ్జాంపుల్. సో నేను ఇథిలిన్ మాలిక్యూల్ కి ఒక కొత్త గ్రూప్ ఏదో ఒక గ్రూప్ యాడ్ చేశాను. సో ఏమైంది? లాంబ్డా మ్యాక్స్ పెరిగింది. అంటే ఇప్పుడు దాకా ఉన్న లాంబ్డా మ్యాక్స్ ఇక్కడ, నార్మల్ శాంపుల్ కి ఉన్న లాంబ్డా మ్యాక్స్ ఇక్కడ. లాంబ్డా మ్యాక్స్ ఏంటి? ఎక్కడైతే అబ్జార్ప్షన్ మాక్సిమం ఉంటుందో, అర్థమవుతుందా? వాట్ ఈస్ లాంబ్డా మ్యాక్స్? ఎక్కడైతే ఈ పీక్ యొక్క అబ్జార్ప్షన్ మాక్సిమం ఉంటుందో ఆ పాయింటే లాంబ్డా మ్యాక్స్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఈ లాంబ్డా మ్యాక్స్ ఏమైంది? ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ టు లాంగర్ వేవ్ లెంత్. ఇథిలిన్ నేను ఏమి యాడ్ చేశాను? ఇంకో ఇథిలిన్ గ్రూప్ యాడ్ చేశాను. ఏమైంది? అప్పుడు లాంగర్ వేవ్ లెంత్ కి షిఫ్ట్ అయింది. అప్పుడు లాంబ్డా మ్యాక్స్. అవునా? అలా ఇటువైపు మన లాంగర్ వేవ్ లెంత్ అంటే ఏంటి? గ్రాఫ్ లో ఎటువైపు ఉంటుంది? ఈ సైడ్ ఏనా గాయస్? లాంగర్ వేవ్ లెంత్ ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఏనా? సో షిఫ్ట్ అయింది ఎటువైపు? ఇటువైపు. లాంగర్ వేవ్ లెంత్ కాబట్టి ఇటువైపు. అటువంటి షిఫ్ట్ ని రెడ్ షిఫ్ట్ ఆర్ బాథోక్రోమిక్ షిఫ్ట్ అంటారు. రెడ్ షిఫ్ట్ ఆర్ బాథోక్రోమిక్ షిఫ్ట్. అదే ఏదైనా వేరే గ్రూప్ అలాగే ఏదైనా గ్రూప్ యాడ్ చేయడం వల్ల, సాల్వెంట్ లో చేంజ్ తేవడం వల్ల, ఇది ఒక సమ్ చేంజ్ తేవడం వల్ల ఒకవేళ ఆ లాంబ్డా మ్యాక్స్ కనుక if it has shifted to lower or shorter wavelength, it is called as blue shift or hypochromic shift. Hypsochromic shift చూడండి, స్పెల్లింగ్స్ రాసుకోండి కావాలంటే. మా రెడ్ షిఫ్ట్ ఆర్ బాథోక్రోమిక్ షిఫ్ట్. మా ఈ డయాగ్రామ్ నోట్ చేసుకొని రెడ్ షిఫ్ట్ దగ్గర బాథోక్రోమిక్ అని నోట్ చేయండి. బ్లూ షిఫ్ట్ దగ్గర హిప్సోక్రోమిక్ ఆర్ హైప్సోక్రోమిక్, ఏదన్నా మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకుంటారో మీ ఇష్టం. హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అని రాసుకోండి. ఎక్కడ? షార్టర్ వేవ్ లెంత్ కి మూవ్ అయిన దగ్గర. ఓకేనా? ఇవి కాకుండా వేవ్ లెంత్ లో డిఫరెన్స్ కాకుండా ఇలా ఒక వర్టికల్ లైన్ కూడా ఉంది. ఇక్కడ ఏం పేరు ఉండొచ్చు చెప్పండి? 2 పేర్లు రాస్తున్నా, హైపర్క్రోమిక్ షిఫ్ట్, హైపోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి. ఇలా వర్టికల్ లైన్ రాస్తుంది. ఇక్కడ ఏం పెరిగి ఉండొచ్చు? వాట్ ఈస్ ద చేంజ్? బ్లూ మ్యామ్. బ్లూ రెడ్ అర్థమైంది కదా? ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ చూద్దాం. హైపర్క్రోమిక్, హైపోక్రోమిక్. చెప్పండి ఇక్కడ ఈ షిఫ్ట్స్ లో ఇది కూడా చేంజే. షిఫ్ట్ అంటే ఏదో చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ దేంట్లో రావచ్చు? గ్రాఫ్ బట్టి చెప్పండి. మల్లికార్జున్, ఆది, అనిల్, అర్థమవుతుందా అమ్మా? అబ్జార్బెన్స్. వెరీ గుడ్ అమ్మా. ఈ లైన్ మీరు గమనిస్తే అది లాంబ్డా మ్యాక్స్ మీదే ఉంది. దిస్ లైన్ ఈస్ కాన్స్టెంట్.
అవునా? కానీ పెరుగుతుంది ఏంటి? ఈ లాంబ్డా మ్యాక్స్ అదే వాల్యూ ఉండి అబ్జార్బెన్స్ పెరుగుతుందమ్మా. ఓకేనా? అబ్జార్బెన్స్ వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీక్ ఇలా ఏమవుతుంది, పైకి వెళ్తుంది అనుకోండి, అస్యూమ్ దట్ దిస్ పీక్ ఈస్ ఎలాంగేటెడ్. సో ఏదో ఒక చేంజ్ తేవడం వల్ల శాంపిల్ లో ఇఫ్ దెర్ ఈస్ ఏ ఇంక్రీజ్ ఇన్ అబ్జార్బెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హైపర్క్రోమిక్ షిఫ్ట్. అలాగే ఏదో ఒక చేంజ్ తేవడం వల్ల ఇఫ్ దెర్ ఈస్ డిక్రీజ్ ఇన్ అబ్జార్బెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హైపోక్రోమిక్ షిఫ్ట్. My red shift, blue shift corresponds to wavelength changes. Hypochromic and hyperchromic shifts corresponds to change in absorbance. ఓకేనా? మా నోట్స్ లో రాసుకోండి. నెక్స్ట్ బాథోక్రోమిక్ షిఫ్ట్ గురించి మేము చదువుకున్నాం. మా ద షిఫ్ట్ ఆఫ్ అబ్జార్బెన్స్ మాక్సిమా టు లాంగర్ వేవ్ లెంత్. అదే కింద అనుకున్నాం మనం, లాంగర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్ట్ అయితే అంటారు. అమ్మా ఎలా మారుతుంది అని నేను చెప్పాను కదా, ఒక గ్రూప్ యాడ్ చేయడం వల్ల మారుతుంది అని చెప్పాను. మా ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్ పేరు ఇక్కడ ఆక్సోక్రోమ్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో చేసిన గ్రూప్ ఏంటిది? ఇథిలిన్ మాలిక్యూల్. ఇథిలిన్ కి ఇథిలిన్ యాడ్ చేశాను. మా ఇథిలిన్ మాలిక్యూల్ ఈజ్ అ క్రోమోఫోర్. అవునా? క్రోమోఫోర్ అనే ఇథిలిన్ మాలిక్యూల్ ఎలాంటి క్రోమోఫోర్? పై టు పై స్టార్ చూపించే క్రోమోఫోర్. ఇథిలిన్ క్రోమోఫోర్. ఎగ్జాంపుల్ ఫర్ క్రోమోఫోర్ ఇథిలిన్. ఎలాంటి క్రోమోఫోర్? పై టు పై స్టార్ చూపించే క్రోమోఫోర్. అవునా? ఇలా క్రోమోఫోర్ మాత్రమే కాదు, ఇంకా వేరే కాంపౌండ్స్ కూడా ఉన్నాయంట. కాంపౌండ్స్ ని ఆక్సోక్రోమ్స్ అంటారంట. ఇందాక నేను ఏం చెప్పాను, క్రోమోఫోర్ యాడ్ చేయడం వల్ల ఉన్న శాంపిల్ మాలిక్యూల్ కి షిఫ్ట్ కనిపించింది అని చెప్పాను. క్రోమోఫోర్ మాత్రమే కాదంట, కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, ఆ కాంపౌండ్స్ ని ఆక్సోక్రోమ్స్ అంటారు. అదని డీటెయిల్డ్ గా వేరే దగ్గర చెప్తాను. ఆ కాంపౌండ్ నేమ్ గుర్తుంచుకోండి. బిసైడ్స్ క్రోమోఫోర్స్, ఆక్సోక్రోమ్స్ విల్ ఆల్సో బ్రింగ్ చేంజ్ ఇన్ వేవ్ లెంత్. ఓకేనా? ఆ కాన్సెప్ట్ నెక్స్ట్ చెప్తానమ్మా, ముందు వస్తుంది. చూడండి, ఇంకా బాథోక్రోమిక్ షిఫ్ట్ ఇంకా దేని వల్ల రావచ్చు? ఇఫ్ వి ఇంక్రీజ్ కాంజుగేషన్. ఇందాక చెప్పా ఎగ్జాంపుల్, దిస్ కెన్ బి అబ్జర్వ్డ్ when 2 or more chromophores are present in conjugation. చెప్పా కదా ఎగ్జాంపుల్, డైన్ ఇథిలిన్ మాలిక్యూల్. సో కాంజుగేషన్ పెరిగినా సరే బాథోక్రోమిక్ షిఫ్ట్ వస్తుంది. అమ్మా బెటాడైన్ లో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకేనా? అలా కాకుండా నేను 3 పెడతా, డబుల్ బాండ్స్ 3 పెడతా, 4 పెడతా, 11, 10, 11 పెడతాను. పెట్టిన ప్రతిసారి ఏమవుతుందంట? there will be a change in lambda max, there will be a change in wavelength. it matter wavelength, it will change to longer wavelengths. అర్థమవుతుందా? for every addition of double bond in conjugation there is a change in wavelength towards longer side. ప్రతిసారి బాథోక్రోమిక్ షిఫ్ట్ ఉంటుందంటమ్మా. ఓకేనా? మా నిందా చెప్పాను, ఒక కాంపౌండ్ లో ఇంకొక గ్రూప్ యాడ్ చేస్తేనే కాదు, ఆ శాంపుల్ యొక్క సాల్వెంట్ మార్చినా సరే యూ విల్ అబ్జర్వ్ దిస్ షిఫ్ట్ అని చెప్పాను. మా ఐడియా వచ్చిందా? మనం ఒక స్పెక్ట్రమ్ తీయాలంటే ఆ సొల్యూట్ ని అలా యూజ్ చేయలేమమ్మా డైరెక్ట్ గా. మనం ఏం చేయాలి? సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. సొల్యూషన్ ప్రిపేర్ చేయాలంటే ఏం కావాలి? సాల్వెంట్ కావాలి. సాల్వెంట్ లో రకాలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి. నేను యూజువల్ గా వాడే సాల్వెంట్ ఏమని చెప్పండి? యూవీలో యూజువల్ గా సాల్వెంట్స్ పారాఫిన్, హైడ్రోకార్బన్స్, అంటే ఏంటి? హెక్సేన్, ఇలాంటివి వాడతారు అనమాట. ఓకేనా? హెక్సేన్ ఏంటిది? పారాఫిన్ ఏనా? సారీ, పారాఫిన్ కాదు, సైక్లిక్ కాంపౌండ్. ఆల్కేన్, పారాఫిన్స్ అంటే జనరల్ గా ఏమనొచ్చు? ఆల్కేన్స్ అనొచ్చు. మా హెక్సేన్ వాడతారు మామూలుగా. హెక్సేన్,
ఈథేన్ ఇలాంటివి వాడతారు. ఓకేనా. మా సాల్వెంట్స్ రకాలు ఉంటాయి. పోలార్ సాల్వెంట్స్, పొలారిటీ లేని సాల్వెంట్స్, పోలార్ అండ్ నాన్ పోలార్ సాల్వెంట్స్ వాడతాం. హెక్సేన్ పోలార్, నాన్ పోలార్? హెక్సేన్ పోలార్ సాల్వెంట్, నాన్ పోలార్ సాల్వెంట్? నాన్ పోలార్. నాన్ పోలార్. సో ఇటువంటి నాన్ పోలార్ సాల్వెంట్ ని తీసేసి ఒక పొలారిటీ ఉన్న సాల్వెంట్ ని మార్చినా సరే షిఫ్ట్ కనిపిస్తుందంటమ్మా. ఇఫ్ వి ఇంక్రీజ్ ద సాల్వెంట్, పొలారిటీ ఆఫ్ సాల్వెంట్ ని పెంచినా సరే, ఐ మీన్ హెక్సేన్ తీసేసి ఒక వాటర్ పెట్టారనుకోండి, వాటర్ పొలారైనా హెక్సేన్ తో పోలిస్తే పోలార్. కొన్ని హెక్సేన్ తీసేసి సాల్వెంట్ వాటర్ ని పెడితే ఈవెన్ దెన్ we will observe bathochromic shift. ఓకేనా, నోట్ చేసుకోండి. మా ఎప్పుడెప్పుడు షిఫ్ట్ కనిపిస్తుంది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సోక్రోమ్స్ యాడ్ చేయడం వల్ల ఈ షిఫ్ట్ కనిపిస్తుంది. అమ్మ అది ఎందుకో మీకు ముందు ముందు అర్థం అవుతుంది, నేను చెప్తాను. అలా ఎందుకు వస్తుందో అని ముందు ముందు చెప్తాను. ఓకే, ఇంకెప్పుడు కనిపిస్తుంది? కాన్సంట్రేషన్ పెరిగినా సరే ఈ బాథోక్రోమిక్ షిఫ్ట్ కనిపిస్తుంది. ఓకేనా. ఇంకెక్కడ కనిపిస్తుంది? సాల్వెంట్ యొక్క పొలారిటీ. మా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. వాటర్, ఇథనాల్ అమ్మ. ఫస్ట్ హెక్సేన్ సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు లాంబ్డా మ్యాక్స్ 100 దగ్గర ఉందనుకోండి. If hexane is used, then assume that lambda max is at 100 nanometers. I have changed solvent to water. అప్పుడు లాంబ్డా మ్యాక్స్ ఏమవుతుంది? సమ్ 120 అవుతుంది. వాటర్ కూడా తీసేసి ఐ హావ్ యూజ్డ్ ఇథనాల్ వాడాను సాల్వెంట్. అప్పుడు ఏమవుతుంది? లాంబ్డా మ్యాక్స్ ఇంకా పెరుగుతుందమ్మా. ఎందుకు? ఇథనాల్ ఈజ్ మోర్ పొలార్ దెన్ వాటర్. సాల్ట్ పొలారిటీ పెంచిన ప్రతిసారి we will observe this red shift. అమ్మా, బాథోక్రోమిక్ షిఫ్ట్ ని రెడ్ షిఫ్ట్ అని ఎందుకు అన్నారు? ఎందుకని ఉంటారు బాథోక్రోమిక్ షిఫ్ట్ ని రెడ్ షిఫ్ట్ అని? ఆ రీజియన్ లో ఫామ్ అవుతుంది మ్యామ్. అంటే చెప్పండి. విబ్జిఆర్ ఉంది కదా మ్యామ్, అది రెడ్ రీజియన్ లో ఫామ్ అవుతుంది, అందుకని రెడ్ షిఫ్ట్. రెడ్ రీజియన్ అని కాదు. ఇఫ్ యూ అబ్జర్వ్ అమ్మ, విబ్జిఆర్ లో ఆర్ కి వేవ్ లెంత్ ఎక్కువ తక్కువ? ఇఫ్ వి మూవ్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్, టెల్ మీ హౌ వేవ్ లెంత్ చేంజెస్. ఎలా ఉంటుంది వేవ్ లెంత్? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. చెప్పాలి. ఇక్కడ బి ఉంది, బ్లూ నుంచి రెడ్ కి వెళ్తే పెరుగుతుందా తగ్గుతుందా? అమ్మ మీరు ఇలా గుర్తుంచుకోవచ్చు. చూడండి, మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది, పెరుగుతుంది. మీరు ఇలా గుర్తుంచుకోవచ్చు. అమ్మ, ఆర్ కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. యాజ్ వి మూవ్ ఫ్రమ్ బ్లూ టు రెడ్, వేవ్ లెంత్ ఇంక్రీజెస్. అమ్మ ఇలా గుర్తుంచుకోండి ఒక ఎగ్జాంపుల్ తో. మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ వేస్తారా? రెడ్ లైట్ వాడతారు. మా గ్రీన్ కన్నా రెడ్ కనిపించడం ముఖ్యం. రెడ్ ఎందుకు వాడతారు? స్టాప్ కి, డేంజర్ కి. మా దీని వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి, రెడ్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే రెడ్ కనిపిస్తుంది మనకి. ఓకే, గ్రీన్ కనిపించడం కంటే డేంజర్ రెడ్ సిగ్నల్ కనిపించడం ముఖ్యం కాబట్టి దే విల్ యూస్ ఆ రెడ్ బికాస్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ మోర్. అలా గుర్తుపెట్టుకోండి మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో, సరేనా? సో యాజ్ వి మూవ్ ఫ్రమ్ బ్లూ టు రెడ్, వేవ్ లెంత్ ఇంక్రీజెస్. ఇక్కడ కూడా మనం జరుగుతున్న ఫినామినన్ ఏంటి? బాథోక్రోమిక్ షిఫ్ట్ లో దేర్ ఈజ్ ఏ ఇంక్రీజ్ ఇన్ ద వేవ్ లెంత్. సో ఈ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్ అన్నారు. అలాగే హెక్సోక్రోమిక్ షిఫ్ట్ లో దేర్ ఇస్ డిక్రీజ్ ఇన్ వేవ్ లెంత్. సో దాన్ని బ్లూ షిఫ్ట్ అన్నారు. ఓకేనా, అది రీజన్. నెక్స్ట్ చూడండి, ఇది హెప్సోక్రోమిక్ షిఫ్ట్ అమ్మా. హెప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఏం చెప్పాను?
lambda max or absorption maximum shifts to shorter wavelength. మా ఇందాక బాథోక్రమిక్ షిఫ్ట్ లో కాంజుగేషన్ యాడ్ చేస్తే మనకి వేవ్లెంత్ పెరుగుతుంది అని చెప్పాను. సో కావాలంటే ఏం చేయాలి? యూ జస్ట్ రిమూవ్ కాంజుగేషన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మనకి రెడ్ వస్తుంటే ఈ జస్ట్ రిమూవ్ ఇట్, అప్పుడు ఏమవుతుంది? వేవ్ లెంత్ తగ్గుతుంది. దాన్ని తీసేస్తే ఏమవుతుంది? తగ్గుతుంది కదా. ఓకే, సో రిమూవల్ ఆఫ్ కాంజుగేషన్ బ్లో షిఫ్ట్, క్రోమిక్ షిఫ్ట్. ఇందాక చెప్పాను పొలారిటీ ఆఫ్ సాల్వెంట్ ని పెంచితే చూడండి, if you increase polarity of solvent, pi to pi star undergo bathochromic shift. ఆ pi to pi star transition మనం కన్సిడర్ చేసినప్పుడు పొలారిటీ ఆఫ్ సాల్వెంట్ ని pi to pi star transition కన్సిడర్ చేసినప్పుడు బాథోక్రోమిక్ షిఫ్ట్ అబ్జర్వ్ చేస్తారు అని చెప్తాను. ఇది ఎప్పుడు ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ pi to pi star transitions, ఐ మీన్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ డబుల్ బాండ్స్. మా ప్లీజ్ అండర్స్టాండ్ డిఫరెన్స్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానమ్మా, సాల్వెంట్ పొలారిటీ ఇంక్రీజ్ అయినా సరే ఇంక్రీజ్ ద పొలారిటీ ఆఫ్ సాల్వెంట్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నా మళ్ళీ. బట్ here it is in the case of n to pi star transition. అంటే ఏ కేసెస్ లో? కార్బోనిల్ కాంపౌండ్స్ లాంటి కేసెస్ లో. ఓకేనా? n to pi star జరిగే కాంపౌండ్స్ కేసెస్ లో if we increase the polarity of solvent we will have the hypsochromic shift. ఓకేనా? నా కన్ఫ్యూజన్ ఏం లేదు, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓకేనమ్మా, మూవ్ ఫార్వర్డ్. ఎస్ మ్యామ్. ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఇప్పుడే చెప్పండి. 2 days అయ్యాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కదా, వెనక్కి వెళ్ళలేము అప్పుడు. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ఇది ఎగ్జాంపుల్ చూడండి. as we are increasing the polarity of solvent, polarity of solvent increase చేస్తా ఉన్నాను. ఈ బ్లూ లైన్స్ కనిపిస్తుందమ్మా మీకు? ఎస్ మ్యామ్. ఈ బ్లూ లైన్ ఎంత పొలారిటీ? ఇక్కడ బ్లూ లైన్ కి 1 మోలారే ఉంది. ఓకేనా? ఈ రెడ్ లైన్ కి వచ్చేసరికి, రెడ్ గ్రాఫ్ వచ్చేసరికి పొలారిటీ ఎంతకు పెంచాను? 6 మోలార్ కి పెంచాను. పొలారిటీ పెంచేసరికి ఏమైంది చూసారా? ఇక్కడ ఉన్న గ్రాఫ్ పీక్, లాంబ్డా మ్యాక్స్ అబ్జార్ప్షన్ పీక్ ఎక్కడికి మూవ్ అయింది? లోవర్ వేవ్లెంత్ కి మూవ్ అయిందా? సో as I have increased the polarity of solvent, I have observed a hypsochromic shift, but in which compounds? pi star ఉన్న కాంపౌండ్స్ మాత్రమేనమ్మా. ఓకేనా? కండిషన్స్ అప్లై, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? రాసుకుంటున్నారా? నెక్స్ట్ హైపర్క్రోమిక్ షిఫ్ట్. బాథోక్రోమిక్, హిప్సోక్రోమిక్ అయిపోయింది. హైపర్క్రోమిక్ అంటే ఏం మారుతుంది? దేర్ ఈజ్ ఏ ఇంక్రీజ్ ఇన్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. మా హైపర్క్రోమిక్ అంటే ఏమనుకున్నాం? ఇంక్రీజ్ ఇన్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. మా యూజువల్ గా ఈ చేంజ్ యొక్క ఆక్సోక్రోమ్ మాత్రం తీసుకురాగలదు. ఇఫ్ వి యాడ్ ఏ ఆక్సోక్రోమ్ టు ద శాంపుల్ మాలిక్యూల్ then we will observe a hyperchromic shift. ఎగ్జాంపుల్ రాసుకోండి. మా పిరిడిన్ కంట లాంబ్డా మ్యాక్స్, ఇక్కడ లాంబ్డా మ్యాక్స్ కాదు, ఇక్కడ ఏం మారుతుంది చెప్పండి? అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ మారుతుంది. విల్ నాట్ కేర్ అబౌట్ లాంబ్డా మ్యాక్స్ ఎనీమోర్ హియర్. విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎప్సిలాన్, అబ్జార్ప్టివిటీ కోఎఫిషియంట్ కదా, పెరుగుతుంది అంటే అబ్జార్ప్షన్.
సో ఈ ఎప్సిలాన్ మాక్సిమం అంట పిరిడిన్ కి ఇట్స్ 2750. ఇది ఎప్సిలాన్ మ్యాక్స్ అని రాసుకోండి ఇక్కడ. ది వాల్యూ కరెస్పాండ్స్ టు ఎప్సిలాన్ మ్యాక్స్. ఇఫ్ వి యాడ్ ఏ ఆక్సోక్రోమ్ ఫర్ దిస్ పిరిడిన్, ఈ పిరిడిన్ మాలిక్యూల్ కి మనం ఆక్సోక్రోమ్ యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆక్సోక్రోమ్ కి ఒక ఎగ్జాంపుల్ ఆల్కైల్ అమ్మా. ఆల్కైల్ గ్రూప్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సోక్రోమ్. నేను చెప్తాను అవన్నీ ఒకసారి జస్ట్ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 2-methyl pyridine. ఎగ్జాంపుల్ రాసుకోండి మీ నోట్స్ లో. మా ఫర్ 2-methyl pyridine the epsilon max will be ఎలా ఉంటుంది? పెరుగుతుంది కదా. మా మిథైల్ గ్రూప్ అనేది ఆక్సోక్రోమ్ యాడ్ చేశాను ఈ గ్రూప్ కి. సో ఏమవుతుంది? ఇట్ విల్ షో hyperchromic. Please keep in mute. So there is a increase in the absorption intensity of absorption. Okay na? Example రాసుకోండి. Next, hypochromic shift. అంటే ఏంటి? హైపో అంటే ఏంటి? తగ్గటం. దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్. ఇది ఎందుకు కాజ్ అవుతుంది? ద రీజన్ ఫర్ దిస్ మే బి అగైన్ ఎడిషన్ ఆఫ్ సమ్ అదర్ గ్రూప్ విచ్ డిస్టార్ట్స్ ద జామెట్రీ. ఇక్కడ కూడా అంతే. ఇందాక చెప్పిన షిఫ్ట్స్ అన్ని కాజ్ అయ్యాయి బై, ఎందుకు షిఫ్ట్స్ కాజ్ అవుతున్నాయి? బై మేకింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద జామెట్రీ ఆర్ బై యాడింగ్ సమ్ ఎక్స్టర్నల్ గ్రూప్స్, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఎందుకు హైపోక్రోమిక్ షిఫ్ట్ వస్తుందంటే బై యాడింగ్ ద గ్రూప్స్ దట్ డిస్టర్బ్ ద జామెట్రీ. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బైఫినైల్ అమ్మా. బైఫినైల్ ఈ గ్రూప్ జామెట్రికల్ గా సిమెట్రీ అయినా కాదా? ఇట్స్ ఎ సిమెట్రిక్ గ్రూప్, అవునా? బైఫినైల్. Yes, ma'am. మన బైఫినైల్ గ్రూప్ కంట I have added a చాలా క్రేజీ ఉంది. ఓకే, ఎనీవే ఇదొక బైఫినైల్ గ్రూప్ అమ్మా. I have added a group here. CH3 యాడ్ చేశానమ్మా. ఇక్కడ ఏమైంది? ఈ కాంపౌండ్ యొక్క సిమెట్రీ ఏమైంది? డిస్టార్ట్ అయింది. జామెట్రీ డిస్టార్ట్ అయిందమ్మా. సో ఇలా అయినప్పుడు ఏమవుతుంది? we will observe a hypochromic shift. అది ఎగ్జాంపుల్ రాసుకోండి. ఓకేనా? నేను బాథోక్రోమిక్ షిఫ్ట్ వాటికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. బాథోక్రోమిక్ షిఫ్ట్ దగ్గర ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు బాథోక్రోమిక్ షిఫ్ట్ కి? ఇథిలిన్ చూడండి, ఏం రాయొచ్చు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యాజ్ నెంబర్ ఆఫ్ ఆక్సోక్రోమ్స్ increases, redshift also increases. మా ఆక్సోక్రోమ్ అంటే ఏం లేదు, ఒక అన్సాచురేటెడ్ కోవలెంట్లీ బాండెడ్ మాలిక్యూల్. అంటే ఏంటి? అన్సాచురేషన్. క్రోమోఫోర్స్ కాంపౌండ్స్ అన్ని ఎలా ఉన్నాయి మీరు గమనిస్తే, క్రోమోఫోర్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఏదో ఒక అన్సాచురేషన్ తో ఉన్నాయా?
Yes, ma'am. క్రోమోఫోర్స్ లో ఆల్కిన్స్ ఆల్కైన్స్ ఫార్ములా అన్నిట్లో ఏముంది, అన్సాచురేషన్ ఉంది. అంటే క్రోమోఫోర్స్ అంటే ఏం గుర్తుపెట్టుకోవచ్చు, అన్సాచురేటెడ్ కోవలెంట్లీ బాండెడ్ కాంపౌండ్స్. ఓకేనా? మరి ఆక్సోక్రోమ్స్ అంటే ఏంటి మేడం అని అంటే, దే ఆర్ సింప్లీ saturated compounds or groups అనుకోండి, సింప్లీ గ్రూప్స్ అనుకోండి, ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ విత్ ఖచ్చితంగా ఏమి ఉండాలి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. విత్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే యూజువల్ గా ఏమి ఉండాలి, హెట్రో ఆటమ్ ఉండాలి, హెట్రో ఆటమ్ ఉండాలి. ఇంకేముండొచ్చు, ఆల్కైల్ గ్రూప్స్ కూడా అవ్వచ్చమ్మా. అది కూడా అన్సాచురేషన్ ఉన్న కాంపౌండే కదా. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రోమోఫోర్స్ అని డబల్ బాండ్స్, పై బాండ్స్ ఉంటాయి. క్రోమోఫోర్స్ అంటే, ఆక్సోక్రోమ్స్ అంటే ఏంటి, సింగిల్ బాండ్సే ఉంటాయమ్మా. అవునా? ఇంకేముండొచ్చు, ఇట్ మే బి ఎన్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. మా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు, ఆల్కైల్, ఇక్కడ చెప్పినట్టుగా ఆల్కైల్. ఇంకేం చెప్పచ్చు చెప్పండి, ఆల్కహాల్స్. ఇంకా నైట్రైల్. నైట్రైల్ కాదు, మా నైట్రైల్ అంటే క్రోమోఫోర్. అది నైట్రైల్ లో ఏంటి, C-triple బాండ్ కదా, తెలుసా, అన్సాచురేషన్. ఓకే ఓకే మ్యామ్. సో ఆక్సోక్రోమ్స్ అంటే ఎమీన్స్ అని చెప్పచ్చు. ఇంకా సమ్ ఎమీన్స్ లో కాకుండా ఇంకేం చెప్పచ్చు, NHR. అమ్మా ఎమీన్స్ అంటే NH2, NH2. ఇవి కాకుండా ఇంకేం చెప్పచ్చు, సమ్ ఎమీన్స్ లో there can be some. అమ్మా ఎవరు బాగా డిస్టర్బెన్స్ గా ఉందిరా, పెట్టుకోండి. థ్యాంక్ యూ. మరి కెన్ బి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు, సబ్స్టిట్యూటెడ్ ఎమీన్స్ అని చెప్పచ్చు కదా. అంటే NHR ఆర్ ఇంకేం చెప్పచ్చు, NR2. ఇవన్నీ కూడా ఆక్సోక్రోమ్స్ కి ఎగ్జాంపుల్. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, whenever I add a ఆక్సోక్రోమ్ రెడ్ షిఫ్ట్ ఇంక్రీజెస్ అని చెప్తున్నాను. అయితే కాన్సెప్ట్ పెంచుకున్న కొద్దీ రెడ్ షిఫ్ట్ పెరుగుతూ ఉంటుందో, ఆక్సోక్రోమ్ పెరుగుతున్న కొద్దీ రెడ్ షిఫ్ట్ పెరుగుతుంది అని చెప్తున్నాను. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తారు చూడండి. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్, 1 బ్యూటీన్ అండ్ ఐసోబ్యూటీన్. ఈ రెండు స్ట్రక్చర్స్ నేను ఇచ్చానమ్మా మీకు. నౌ ఐ విల్ ఆస్క్ యు ఏ క్వశ్చన్. ఈ రెండు స్ట్రక్చర్స్ లో ఏ స్ట్రక్చర్ కి రెడ్ షిఫ్ట్ ఉంటుంది అంటే, రెండిట్లో ఏ స్ట్రక్చర్ కి, ఏ కాంపౌండ్ కి లాంబ్డా మ్యాక్స్ ఎక్కువగా ఉంటుంది? మరి రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి, దర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ లాంబ్డా మ్యాక్స్. చెప్పండి, ఇప్పుడు రెండు కాంపౌండ్. వెరీ గుడ్ డియర్. ఐసోబ్యూటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు Because it has more substituted, ma'am. Iso group is attached. Iso group is attached, ma'am. సారీ, ఐసో గ్రూప్ అటాచ్ అయిన వల్ల. అమ్మా నో ఐసో గ్రూప్ నేను ఆక్సోక్రోమ్ అని చెప్పలేదు కదా. నేనేం చెప్పాను, ఆక్సోక్రోమ్ పెరుగుతున్న కొందికి రెడ్ షిఫ్ట్ పెరుగుతుంది అని చెప్పాను. ఆక్సోక్రోమ్స్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, ఆల్కైల్ ఇచ్చానా? Yes, ma'am. సో ఆల్కైల్ పెరుగుతున్న కొందికి రెడ్ షిఫ్ట్ పెరగాలి. మా ఫస్ట్ చూడండి, లెట్స్ సీ స్ట్రక్చర్స్. మా ఐసోబ్యూటీన్ ఎలా ఉంటుంది, ఐసోబ్యూటీన్ అంటే మ్యామ్ మరి డబుల్ బాండ్ ఉంది కదా. ఉంది మరి ఒక కాంపౌండ్. నేను చెప్తున్నాను, ఈ కాంపౌండ్ లో ఎన్ని ఆక్సోక్రోమ్స్ ఉంటే అంత రెడ్ షిఫ్ట్ ఉంటుంది అన్నాను. నేను ఈ కాంపౌండ్ లో ఆక్సోక్రోమ్ ఏమని చెప్తున్నాను, CH3 ఉంటుందా, ఆల్కైల్ గ్రూప్ ఉందా,
సో ఈ 1 బ్యూటీన్ లో ఇది ఏంటి 1 బ్యూటీన్? సో ఈ 1 బ్యూటీన్ లో నాకు ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్, ఎన్ని ఆక్సోక్రోమ్స్ ఉన్నాయి? ఎన్ని ఆక్సోక్రోమ్స్ ఉన్నాయి? ఒకటి. ఇది ఏదో ఒక శాంపుల్ మాలిక్యూల్, ఓకేనా? ఓకే మ్యామ్. ఈ శాంపుల్ మాలిక్యూల్ నాకు ఎన్ని ఆక్సోక్రోమ్స్ ఉన్నాయి? ఆక్సోక్రోమ్ అంటే ఏంటి? ఇట్ షుడ్ బి సాచురేటెడ్ కాంపౌండ్, సాచురేషన్ ఉన్న కాంపౌండే ఆక్సోక్రోమ్ అంటే. ఎన్ని ఉన్నాయి అలాగా? ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఆక్సోక్రోమ్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఐసోబ్యూటీన్ ఎలా రాస్తారు? స్ట్రక్చర్ ఐసోబ్యూటీన్ కి 2 ఉంటాయి మ్యామ్ అందులో. ఎస్, ఇది ఐసోబ్యూటీన్ అమ్మా. ఇందులో ఆల్కైల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆక్సోక్రోమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆక్సోక్రోమ్స్ పెరుగుతున్న కొందికి నేను ఏం చెప్పాను? కండిషన్ రెడ్ షిఫ్ట్ లో పెరుగుతుంది అని చెప్పాను. సో 1 బ్యూటీన్ కి ఐసోబ్యూటీన్ కి పోలిస్తే ఐసోబ్యూటీన్ విల్ హ్యావ్ మోర్ లాంబ్డా మాస్. ఎందుకు? ఐసోబ్యూటీన్ కి రెడ్ షిఫ్ట్ కనిపిస్తుంది. రెండు స్ట్రక్చరల్ గా ఐసోమర్సే, రెండు ఐసోమర్స్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రెండు, అవునా? ఎస్ మ్యామ్. సో ఐసోబ్యూటీన్ హ్యావ్ మోర్ లాంబ్డా మాస్. మాది ఎగ్జాంపుల్ ఫర్ బాథోక్రోమిక్ షిఫ్ట్. రాసుకోండి అమ్మా, ప్లీజ్ నోట్ చేసుకోండి. మా నెక్స్ట్ హెక్సోక్రోమిక్ షిఫ్ట్ కి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. మా ఎనిలిన్ కంట లాంబ్డా మ్యాక్స్ వాల్యూ ఇట్స్ 280 నానోమీటర్స్. మా ఎనిలిన్ స్ట్రక్చర్ వేసుకోండి. ఎనిలిన్ కి లాంబ్డా మ్యాక్స్ 280 నానోమీటర్స్ అమ్మ. మా ఎనిలిన్ నేను ఈసారి ఒక ఎసిడిక్ మీడియం లో రన్ చేసేనంట, లాంబ్డా మ్యాక్స్ ఏమవుతుందని అడుగుతున్నారు. మా H2 అనుకోండి. మా ఎనిలిన్ లో మనకి అబ్జర్వ్ ఈ 3 బాండ్స్ కాకుండా దిర్ ఇస్ ఎక్స్టర్నల్ కాంజుగేషన్. అంటే ఏంటి? ఈ 3 బాండ్స్ లో కాకుండా ఈ లోన్ పేర్ n ఎలక్ట్రాన్స్ కూడా విల్ పార్టిసిపేట్ ఇన్ కాంజుగేషన్, అవునా? ఎనిలిన్ లో దీనికి లాంబ్డా మ్యాక్స్ ఎంత అంటమ్మా? ఇట్స్ 280 నానోమీటర్స్. If I have changed the reaction medium to acidic medium లో చేంజ్ చేసినప్పుడు మా ఏమవుతుంది? ఎనిలిన్ చెప్పగలరా ఏమవుతుందో? ఎనిలిన్ ఎలా మారుతుంది? ఎసిడిక్ మీడియం లో నేను రియాక్షన్ క్యారీ అవుట్ చేశాను. ఎసిడిక్ మీడియం సాల్వెంట్ గా తీసుకొని ఎక్స్పెరిమెంట్ రన్ చేశా, స్పెక్ట్రమ్ రన్ చేశాను. ఎనిలిన్ ఎలా మారుతుందో చెప్పగలరా? నేను ఆల్రెడీ చెప్పాను, పిరిడిన్ దగ్గర చెప్పాను. ఇది ఎసిడిక్ మీడియం లో రన్ చేస్తే ఏమవుతుందో ఏం చెప్పాను? పిరిడిన్ దగ్గర ఎసిడిక్ మీడియం లో రన్ చేస్తే పిరిడిన్ లో జరిగే చేంజ్ చెప్పాను. మరి తేడా ఏముంది దానికి దీనికి? ఏమవుతుంది? ఎనిలీనియం అయాన్ గా ఫామ్ అవుతుంది, అంతే. ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఈ ప్రోటాన్స్ తో ఈ n ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేస్తాయమ్మా. సో n electrons, so these n electrons are no more in conjugation with this benzene ring, ఓకేనా? సో ఏమైంది? కాంజుగేషన్ పోయిందా? రిమూవల్ ఆఫ్ కాంజుగేషన్. సో నేను మీడియం ఎసిడిక్ మీడియం గా మార్చడం వల్ల, పొలారిటీ పెంచడం వల్ల, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఏమైంది? n electrons కాంజుగేషన్ తగ్గింది. సో there is a removal of conjugation here.
రిమూవల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ జరిగిందంటే ఏం షిఫ్ట్ ఉంటుందని చెప్పాను? బ్లూ షిఫ్ట్ ఉంటుందండి. ఐసోక్రోమిక్ షిఫ్ట్. సో ఏమవుతుంది? వేవ్ లెంత్ లాంబ్డా మ్యాక్స్ మాక్సిమం ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఎనలిన్ ఏమో 28 నానోమీటర్స్ ఉంటే లీనియం అయాన్ కి 200 నానోమీటర్స్ ఉంటుందమ్మా. ఓకేనా? అదందరూ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ హెప్సోక్రోమిక్ షిఫ్ట్. మా షిఫ్ట్స్ చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ప్రతిదీ ఇంతసేపు టైం తీసుకొని చెప్తున్నా, మర్చిపోకండి. ఓకే గైస్, మరి ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? అది పావని ప్రసన్న వచ్చిందా? ప్రసన్న అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇంకెవరున్నారు? ప్రియా, రాజేశ్వరి అసలు రెస్పాన్సే లేదు. సాయి లక్ష్మి అర్థమవుతుంది మేడం. షిఫ్ట్స్ దాకా అర్థమైతే నెక్స్ట్ కి వెళ్తాను. చూడండి, నెక్స్ట్ ఆక్సోక్రోమ్. ఇందాక చెప్పాను కదా ఏమవుతుంది? ఎనీ ఆక్సోక్రోమ్, ఇఫ్ ఐ హావ్ యాడెడ్ ఎనీ ఆక్సోక్రోమ్ టు ఏ కాంపౌండ్, ఇట్ విల్ గివ్ ఏ బాథోక్రోమిక్ షిఫ్ట్. చూడండి, అలాగే కాకుండా చూడండి, ఎనీ ఆక్సిలరీ గ్రూప్ డెఫినేషన్ అమ్మా, డెఫినేషన్ చూడండి. వాట్ ఈస్ అన్ ఆక్సోక్రోమ్? ఎనీ ఆక్సిలరీ గ్రూప్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ క్రోమోఫోర్. మా ఆక్సిలరీ గ్రూప్ అంటే ఏంటి? సమ్ హెల్పింగ్ గ్రూప్, సమ్ ఎయిడింగ్ గ్రూప్. ఏదైనా ఒక గ్రూప్ ఆక్సోక్రోమ్ తో క్రోమోఫోర్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అది బాథోక్రోమిక్ షిఫ్ట్ అని చూపిస్తే దాన్ని ఆక్సోక్రోమ్ అంటారమ్మా. అంటే ఏంటి? ఒక క్రోమోఫోర్ కి నేను ఏదో ఒక గ్రూప్ యాడ్ చేస్తున్నా. ఓకేనా? క్రోమోఫోర్ అంటే మీకు మైండ్ లో ఏం రావాలి వెంటనే? ఇట్ షుడ్ బి ఏ డబుల్ బాండెడ్ కాంపౌండ్. అందులో ఉండాలి యూజువల్ గా 5 బాండ్స్ ఉండాలి. సిఓ కానీ, సిఎన్ కానీ, డబుల్ బాండ్ సి కానీ, ఇలాంటి గ్రూప్ ఒకటి ఉంది క్రోమోఫోర్. ఆ గ్రూప్ కి ఏదైనా గ్రూప్ యాడ్ చేయగానే we have to observe, we'll observe bathochronic shift అంటే there is a increase in what? Lambda max. Increase in lambda max. అమ్మా ఎందుకు పెరిగి ఉండొచ్చు చెప్పగలరా నాకు? క్రోమోఫోర్ కన్నా ఏదో గ్రూప్
అన్సాచురేషన్ ఉంది కదా, అది క్రోమోఫోర్. ఎస్ మ్యామ్. క్రోమోఫోర్ లో ఏంటి ఇక్కడ దాకా? దెర్ ఈస్ ఏ డీలోకలైజేషన్. అమ్మ కాంజుగేషన్ అంటే ఏంటి? కాంజుగేషన్ లో ఏం జరుగుతుంది? డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ కదా, వెరీ గుడ్. సో ఈ క్రోమోఫోర్ అప్పుడు దాకా ఏం జరుగుతుంది? దేర్ ఈస్ సమ్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కదా. ఇలా షిఫ్ట్ అయినాయి అనుకోండి, క్యారల్ మార్క్స్ గీయలేదు, ఓకేనా. ఇక్కడ కొంత ఎక్స్టెంట్ లో ఉంటే ఈ కొత్తగా ఆక్సోక్రోమ్ ఏం చేసింది, దాని ఎలక్ట్రాన్స్ వల్ల ఈ షిఫ్టింగ్ ని ఇంకా పెంచిందమ్మా. అమ్మా ఈ గ్రూప్ లో దెర్ ఈస్ ఓన్లీ షిఫ్ట్ 2 ఎలక్ట్రాన్ షిఫ్ట్స్, అవునా? కానీ ఈ గ్రూప్ రావడం వల్ల ఏమైంది? దిస్ డీలోకలైజేషన్ హాస్ ఇంక్రీజ్డ్ ఇన్ మచ్ ఎక్స్టెంట్, అవునా? ఇంకా పెరిగింది, డీలోకలైజేషన్ ఇంకా పెరిగింది, చూసారా? సో కాంజుగేషన్ డీలోకలైజేషన్ పెరిగింది, సో ఏమవుతుంది? మా కాంజుగేషన్ పెరిగింది కదా, సో ఏమవుతుంది? లాంబ్డా మ్యాక్స్ ఇంక్రీజ్. అమ్మా అదే చూపిస్తుంది. అదే దాని డెఫినేషన్. మా డెఫినేషన్ అదేనమ్మా, రాసుకోండి. ఈ గ్రూప్ ఉండేది. కలర్ డీపింగ్ అవుతుందంట. ఎందువల్ల? లాంబ్డా మ్యాక్స్ ఎక్కువ ఉండేది కదా. ఓకే, మ్యాక్స్ ఎక్కువ అవుతుంది. అయితే పెరిగింది కలర్ కరెక్టే, రెడ్ షిఫ్ట్ వస్తుంది, లాంబ్డా మ్యాక్స్ కూడా ఇంటెన్సిఫై అవుతుందంట, డీపెన్ అవుతుందంట. ఎందుకు ఏమై ఉండొచ్చు? డ్యూ టు మేబీ లాంబ్డా పెరుగుతుంది అంటే లాంబ్డా ఎటు మూవ్ అవుతుంది? యూవి రీజియన్ లో నుండి విజిబుల్ రీజియన్ లోకి మూవ్ అవుతుంది. చూడండి, ఈ యూవి రీజియన్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అది 800 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమోఫోర్ యొక్క వేవ్ లెంత్ 200 నానోమీటర్స్ ఉందనుకోండి. ఆక్సోక్రోమ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇంటెన్సిఫై అవుతుంది, అంటే దీని వేవ్ లెంత్ పెరుగుతుంది. 250 వేసుకోండి, 100 వేసుకోండి. సో ఈ మూవ్ అయ్యే రేంజ్ ఎటువైపు ఉందమ్మా? విజిబుల్ రీజియన్ వైపు ఉంది. చూసారా, విజిబుల్ రీజియన్ లో ఉన్న ఏ కలర్ అయినా మనకి కంటికి కనిపిస్తుంది. యూవీలో వి విల్ నాట్ ఫైండ్ ఎనీ కలర్ చేంజెస్ ఆర్ ఎనీ intensity changes. కానీ as we move towards region and as we increase the wavelength, ఏమవుతుంది? that wavelength falls under visible region, కాబట్టి మనకి కలర్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కలర్ ఏమవుతుంది? అది డీప్ అవుతుంది, ఇంటెన్సిఫై అవుతుంది. కలర్ ఉన్నది ఏమర్థం? విజిబుల్ రీజియన్ ఉందని. ఆక్సోక్రోమ్ యాడ్ చేయడం ఏమవుతుంది? కంప్లీట్లీ రీజియన్. సో 400 ఉందనుకోండి, 100 అయిపోద్ది అనమాట. వల్ల కంప్లీట్ విజిబుల్ ఫామ్ అవడం వల్ల ఆఫ్ కలర్. ఆక్సోక్రోమ్ విల్ help chromosome to intensify or deepen its color. అర్థమైందా ఇక్కడ దాకా? ఎస్ మ్యామ్. ఓకే అమ్మా, ఆల్రెడీ సారీ చాలా టైం అయిపోయింది. అటెండెన్స్ చెప్పండి ఫాస్ట్. 1% మ్యామ్. 2% మ్యామ్.
3 present, ma'am.